మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ఈ మార్గదర్శి అంటే అరుణ్ కుమార్ గారు ఆయన ఒక కేసు వేసారంటే కోర్టులో ఉంది. తర్వాత సాక్షులు ఎప్పుడు చూసినా ఈ మార్గదర్శి మీద చాలా ఆరోపణలు చేస్తూ వస్తుంటాయండి, వ్యాసాలు కానీ అవన్నీ న్యూస్. కానీ రోజా గారి ఎలక్షన్ అఫిడవిట్లో 40 లక్షలు చీటీ వేసిందటండి ఆవిడ. 9 లక్షల కారు, 9 లగ్జరీ కార్లు కొన్నారంట. ఒక 6 ఎకరాల పైన వాళ్ళ హస్బెండ్ పేరున కొన్నారటండి. ఇవన్నీ కూడా ఇప్పుడండి 2019 తర్వాత, బహుశా మినిస్టర్ అయిన తర్వాత వచ్చి లేదా ఎమ్మెల్యే అయిన తర్వాత. అంటే ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే దీన్ని బట్టి నేనేమంటున్నానంటే మార్గదర్శకు వ్యతిరేకంగా జగన్ గారు ఎప్పుడు చెప్తుంటారు. మరి అటువంటిది రోజా గారు ఎలా వేశారు చీటీ? అంటే జగన్ ఎదిరించినట్టు అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ ఆస్తుల వివరాలు కంపల్సరీగా, అప్పులు, ఆస్తులు, భార్యలు అన్నీ చెప్పాలి. కేసులు కూడా చెప్పాలి. అయితే ఇప్పుడు ఆవిడ ఒక విషయం ఏంటంటే 40 లక్షలు మార్గదర్శిలో చీటీ విషయం. మరి ఇదే మార్గదర్శి చీటీ మీద, మార్గదర్శి కంపెనీ మీద మీ సాక్షి టీవీలో కానీ సాక్షి పేపర్లో కానీ మీరు ఎంత దండయాత్ర చేస్తున్నారో, ఎంత మార్గదర్శి పరువు గంగపాలు కలిపి అంటే ఎక్కువ వార్తల్లో ఉండేటట్లు చేస్తే దానికి పలుకుబడి తగ్గుతుంది. రామోజీరావు గారి ఆర్థిక సామ్రాజ్యం మీద దాడి చేసినట్టు అయ్యి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా మీరు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసేశారు. కేసేసినప్పుడు కేసు కోర్టులు చూసుకుంటేలని ఆగొచ్చు. మీరు చాలా అత్యుత్సాహంతో మార్గదర్శిని ఏదో మట్టి కనిపించాలి, కూకటి వేలతో పెకిలిచ్చి వేయాలి అనే ఒక పద్ధతిలో మీరు చేస్తూ వచ్చారు. సరే, అది మీ రాజకీయ వ్యూహంలో ఒక భాగంగా చేశారు అనుకుందాం పోనీ. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మరి మీరు ఇంతగా వ్యతిరేకిస్తున్న మార్గదర్శిలో మీ పార్టీ వాళ్ళే చీట్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎదిరించినట్టు అవుతున్నారు. ఎదిరించని కాదు, అంటే మీరు మాట్లాడేదాన్నే మీరు నమ్మట్లేదా? జగన్మోహన్ రెడ్డిని ఎదిరించారా ఎదిరించలేదా అనేది వేరే విషయం, అది పక్కన పెట్టేయండి. అంటే మీరు చేసే ఆరోపణల మీద మీకే నమ్మకం లేదు. మీ ఆరోపణలు కరెక్ట్ కాదని మీరు అనుకుంటున్నారు, అందుకే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆవిడ దేశంలో చీట్లే వెయ్యాలి అనుకుంటే గనక మార్గదర్శి ఒకటే ఉందా? ఎక్కడైనా వేసుకోవచ్చు కదా. లేదు అనుకుంటే మీ అధినాయకుడి దగ్గరికే అప్పు ఇవ్వచ్చు కదా మీరు. ఆయన బోల్డ్ బిజినెస్లు చేస్తారు కదా. ఆయన సీఎంగా కంటే బిజినెస్ మ్యాన్ గానే సక్సెస్ఫుల్ పర్సన్. మరి దానిలో ఏమన్నా షేర్లు కొనుక్కోవచ్చు, సాక్షిలో షేర్లు కొనుక్కోవచ్చు, భారతీయ సిమెంట్స్ లో కొనుక్కోవచ్చు, ఇంకా బోల్డ్ సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. పైగా మీ దగ్గర అసలు అంత డబ్బులే ఉంటే కనుక సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టొచ్చు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సలహా సంప్రదింపులు ఇస్తారు. మీరు కూడా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, లేదు అనుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాంటిది ఇవన్నీ వదిలేసి మార్గదర్శిలో చీట్ వేయడం అంటే జనాలందరినీ నేను మార్గదర్శిలో వేయొద్దు అని చెప్పి మీరు వేయడం ముందు చూసారా? ఇది కాస్త విచిత్రమైన విషయము. హాస్యాస్పదమే కాదు, ఇది మోసం ఒక రకంగా. ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తున్నట్టు. వాస్తవాలు చెప్తే అది వేరే విషయం, మీరు అసలు ప్రజలను తప్పుదో పట్టించాల్సిన అవసరం ఏంటి అసలు? సరే, ఇది ఒకటి. అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. ఈ సందర్భంగా కూడా నిరూపణ అయింది. అసలు రోజాది బయటకు వచ్చింది, ఇంకా రోజా బయటకు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, ఇది అయిపోయిన తర్వాత ఇక ఆస్తులు అంటారా? ఇప్పుడు వాళ్ళ అధినాయకుడే బోలెడు ఆస్తులు సంపాదించారు. ఫస్ట్ 2004 ఎన్నికల అఫిడవిట్ దగ్గర నుంచి 9 ఎలక్షన్స్, 14 ఎలక్షన్స్, ఇప్పుడు 19 ఎలక్షన్స్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి చూసుకుంటే గనక ఆయన అడ్వాన్స్ ట్యాక్స్లే బోలెడు కట్టే ఉన్నారు అంతకుముందే. అప్పట్లో ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎలక్షన్లో పోటీ చేయడానికి ఆయనకి డబ్బులు లేకపోతే ఆయన స్నేహితులు చాలామంది వైఎస్ గారికి డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఆయన మీద గౌరవంతో ఆయన ఒకప్పుడు వాళ్ళకి చేసిన సహాయ సహకారాలకు గాను ఇచ్చారు. అలాగే ఆయన అసలు ఇల్లు తాకట్లో ఉంది, వాళ్ళ ఇల్లు. అంటే ఇవన్నీ ఎన్నికల అఫిడవిట్లో ఉన్నాయి, మీరు నేను మాట్లాడడం కాదు. మరి అలాంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ తారక మంత్రంతో
ఇన్ని సంపాదించాడు, అసలు అడ్వాన్స్ ట్యాక్స్ ఎట్లా కట్టగలుగుతున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తే గనక మనకి కొంచెం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇక్కడ వ్యవహారం అంతా. మరి ఆ అధినాయకుడే అలా ఉన్నప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. ఇప్పుడు వాళ్ళ నాయకుడే అలా ఉన్నప్పుడు వాళ్ళు ఉండటంలో పెద్ద విచిత్రమే ఉంది. పైగా రోజా ఇంకొక మాట కూడా అన్నారు, అసలు రోజా కనీసం జబర్దస్త్లో కంటెస్ట్ జడ్జిగా ఉండి డబ్బులు సంపాదిస్తున్నారు ఆవిడ. ఆ డబ్బులతో కొనుక్కున్నారని ఆవిడ ఏదైనా ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. కానీ అసలు ఏ పని చేయకోకుండా డబ్బులు సంపాదిస్తున్న రాజకీయ నాయకులతో గనక మనం పోల్చామనుకోండి, అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన చెప్పాలి సమాధానం. ఏమో చెప్పుకోవడానికి ఇంకో పని ఉంది, ఇంకో పని చేస్తుంది కాబట్టి ఈ పనిలో నేను సంపాదించానని చెప్తుంది. ఇంతకుముందు కూడా చెప్పింది ఈ మాట, నాకు జబర్దస్త్లో బుర్రాజ్ఞానం ఉన్న బుద్ధి ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది నేను జబర్దస్త్లో ఎన్ని డబ్బులు సంపాదించేది అది ఇది అని చెప్పి ఆవిడ ఏదో చాలా మాట్లాడింది. కానీ ఇన్ని ఎకరాలు ఇన్ని లగ్జరీ కార్లు కొనేంత రాదండి, అంత రాదు. కానీ ఆమె అలా చెప్పారు. అలా చెప్పక నేను సంపాదించానండి రాజకీయాల్లో అని చెప్తారా? చెప్పండి. సరే, ఏది ఏమైనా వైసీపీ నాయకుల ఆదాయాలు మట్టుకు ఆకాశానికి, పేదల ఆదాయాలేమో పాతాళంలోకి వెళ్ళిన మాట వాస్తవం. వద్దు వద్దు అని చెప్పి సాక్షి లేదండి, ప్రజలు తప్పుదో పట్టించారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఏది సంబంధం ఉందండి? జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ పాయింట్. సమాజాన్ని తప్పుదో పట్టించారు వీళ్ళు. తప్పుదో పట్టించి మళ్ళీ వీళ్ళే చిట్ ఫండ్ కంపెనీలు వేసుకున్నారు అంటే మనం ఆలోచించాలి. అంటే ఏమైనా ఉద్దేశం అంటే ఈ మార్గదర్శి ప్రజల్లో ఒక అపోహలు సృష్టించి మార్గదర్శి ప్రతిష్టను దెబ్బతీయడమే వాళ్ళ లక్ష్యం. ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి అంతే. ఇప్పుడు వాళ్ళు పోయినసారి 2019 ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ సాయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కానీ లేకపోతే ఒక సామాజిక వర్గం కానీ లేదు చంద్రబాబు నాయుడికి డబ్బు ఇస్తారు అనుకున్న వాళ్ళ మీద ఈడీ దాడులు చేయించటము, ఐటీ దాడులు చేయించటము, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం చేశారు. దానివల్ల కొంత ఇబ్బంది కూడా అయ్యింది. సరే, ఏది ఏమైనప్పటికీ మీరు ప్రజలకు ఒక మాట చెప్పి మీరు ఒక పని చేయడంలో అది న్యాయం కాదు అని మాత్రం మనం చెప్పగలుగుతాం. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం అంటే ఆ ఏరియా, కాకినాడ ఏరియా తిరుగుతూ మళ్ళీ పవన్ కళ్యాణ్ 4 నియోజకవర్గాలు 4 పెళ్ళాలు అంటే పవన్ కళ్యాణ్ మీద అలాగా చెప్పారన్నమాట అండి. దీన్ని ఎలా చూద్దాం అంటారు? ఆయన 4 నియోజకవర్గాలు ఏంటి నాకు అర్థం కాల. ఆయన 2 నియోజకవర్గాలు కదా పోటీ చేస్తుంది. అవును, అంతకుముందు గతంలో పోటీ చేసిన 2 నియోజకవర్గాలు కూడా కలిపా. అవునండి. సరే, ఏదేమైనా అండి ఇక్కడ ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తారనేది రాజ్యాంగం కల్పించే హక్కు. ఆయన ఇష్టం, ఆయన పోటీ చేస్తారు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, నైతిక హక్కు లేదు. రెండోది ఏంటి అంటే అసలు ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆ పెళ్లిళ్ళ గురించి వ్యాఖ్యానించే హక్కు మీకు లేదు. అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే అసలు ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడేటానికి మీకు లెజిటిమసీ లేదు, చట్టబద్ధత లేదు. ఎందుకు లేదు అంటే ఎవరైతే అన్యాయం అని ఫీల్ అవుతున్నారో, ఎవరైతే నష్టపోతున్నారో అంటే అగ్రేవ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, పవన్ కళ్యాణ్ భార్య ఉంటారు. ఆ భార్య మాత్రమే కంప్లైంట్ చెయ్యాలి. ఏది, నా భర్త నాకు విడాకులు ఇవ్వకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసేసుకున్నారు, బిడ్డలను కూడా కన్నారు అని చెప్పి ఆ భార్య విడాకులు తీసుకొని భార్య కంప్లైంట్ చెయ్యాలి. చట్టంలో ఉంది. ఇప్పుడు ఒక కూతురికి విడాకులు ఇవ్వకోకుండా, ఒక అమ్మాయికి విడాకులు ఇవ్వకోకుండా ఒక భర్త ఇంకో పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆమె తరఫున ఆమె తండ్రి కూడా కంప్లైంట్ చేయడానికి లేదు, ఆమె మాత్రమే కంప్లైంట్ చేయాలి. నా భర్త నన్ను ఇట్లా మోసం చేశాడు అని చెప్పి. మరి ఈయన ఏ విధంగా మోసం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డికి. పైగా ఇంకొకటి ఏంటి అంటే సరే పవన్ కళ్యాణ్ది ఆయన చట్టబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకున్నారా, చట్టబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకోలేదా అనే విషయం వాళ్ళ భార్యలు చూసుకుంటారు. కానీ అసలు మీ వంశవృక్షాన్ని ఒకసారి తీసుకోండి, పైనుంచి కిందకి. జగన్మోహన్ రెడ్డి వంశవృక్షానికి ముత్తాత దగ్గర నుంచి 2 భార్యలు ఉన్నారు. ఈ 2 భార్యలు ఉన్నది అలా 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 పైనుంచి కిందకు చూసుకుంటా వస్తే గనక ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి అనే అతను ఎవరైతే ఉన్నారో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయనమ్మ కాకుండా వాళ్ళ తాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే అతని ద్వారా వచ్చిన సంతానానికి సంబంధించిన వాడు అవినాష్ రెడ్డి. మరి అలాంటప్పుడు మీ తాత లో
అలా పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు మీ మొత్తం దగ్గర నుంచి అసలు మీ వంశవృక్షం మొత్తమే అలా ఉన్న పరిస్థితుల్లో మీరు ఎట్లా ఇలా మాట్లాడతారు? అంటే ఆయన తెలియదేమో ఉన్నాను మేడం. ఎందుకు తెలియదండి? నిన్నగా మొన్న సినిమాలో కూడా, వివేకం సినిమాలో కూడా వచ్చింది. అసలు అక్కడ దాకా ఎందుకండి, మనం ఇంకొక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చేసిన పని ఏంటి? ఆయనకు భార్య ఉంది కదా. ఇప్పుడు చనిపోయినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పులన్నీ మంచి ఒప్పులైపోవు, చెడంతా మంచి అయిపోదు కదా. మరి ఆయన ఎందుకు ఇంకో పెళ్లి చేసుకున్నారు? వీళ్ళు అంటుంటారు రెండో భార్య ఉంది, అవును ఉన్నది. ఆ వీడియోలు కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు అంటే ఆయన ప్రతిష్టను మసకబారిస్తే ఆయనకి ఆయన హత్యకు సంబంధించి సానుభూతి ఆయనకు దొరకదేమో, దొరకకుండా చెయ్యాలనేది వీళ్ళది ఒక ప్రయత్నం తప్పితే ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో మనం చెప్పలేం. కానీ అసలు ఇప్పుడు ఇంత దాకా వద్దు. ఆయన అసలు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? మీరే చెప్తున్నారు కదా రెండో పెళ్లి చేసుకున్నారని. అంటే మీ వంశంలో రెండో పెళ్లి చేసుకోవడం ఒక హక్కు, ఒక గొప్పతనం, ఒక మీ వంశానికి అదొక కలికితురాయిలాగా మీరు చెప్పుకుంటారు. మరి వేరే వాళ్ళు చేసుకుంటే మీకేం నొప్పి? నాకు అర్థం కాదు అసలు. మీరెవరు అడగటానికి? పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తుంటే ఏ పర్సనల్ రీజన్స్ ఉన్నాయి మీకు చెప్పలేం కదా. అసలు ఎందుకు చెప్పాలండి? ఎవరికి చెప్పక్కర్లేదు. అసలు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి డివోర్స్ తీసుకుంటే గనక కోర్టుకు కూడా చెప్పక్కర్లా. అదే ఒకళ్ళు కంటెస్ట్ చేస్తే గనక, నాకు నా భార్య నుంచి విడాకులు కావాలని కానీ, నా భర్త నుంచి విడాకులు కావాలని భార్య కానీ అన్ని ఉంటే గనక, అమ్మా నువ్వు ఎందుకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎందుకు విడాకులు కోరుకుంటున్నావు, ఏం బాబు నీకు అసలు విడాకులు ఎందుకు, నీ బాధ ఏంటి అని కోర్టు అడుగుతుంది తప్పితే మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వెళ్ళినప్పుడు అసలు ఈ మధ్య ఏం చేశారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వెళ్తే గనక కౌన్సిలింగ్ కూడా వద్దు అంటున్నారు. పైగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అప్లై చేసుకున్న తర్వాత 6 నెలలు కూలింగ్ పీరియడ్ ఎందుకు, వెంటనే ఇచ్చేయండి అంటున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయండి చట్టంలో. అసలు మీరు చట్టం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే మీకు చట్టం గురించి కూడా ఏమీ తెలియదు, మీరు మాట్లాడుతుంటారు అని అనవలసి వస్తుంది. మరి అసలు చట్టం గురించి తెలియని వాళ్ళు ఎందుకంటే మీరు మాట్లాడతారు? మరి అలాంటప్పుడు అసలు మీ తాతల విషయం ఎందుకు అలా జరిగింది? పోనీ స్వాతంత్రానికి పూర్వం బహుభార్య తత్వం అనేది మన సమాజంలో ఉండేది. అది అప్పుడు చట్టం ప్రకారం లేదు. ఆ తర్వాత మనకి చట్టం ప్రకారం బహుభార్య తత్వం కుదరదు, బైగమీ కేసులు పెడతారు కాబట్టి బహుభార్య తత్వం అనేది తప్పు. కాబట్టి మీరు ఒక పెళ్లి చేసుకుంటే గనక ఆ బంధంలోనే ఉండాలి. ఒకవేళ బయటికి రాదలుచుకుంటే గనక విడాకులు తీసుకుని మాత్రమే రావాలి. లేదు అంటే ఇంకొక వెసులుబాటు ఉంది. ఆ భార్య ఆమె ఎన్ఓసి ఇవ్వాలి. నా భర్త వేరే పెళ్లి చేసుకున్నా నాకేమీ సంబంధం లేదు, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి ఆమె దగ్గర నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్న తర్వాతనే ఇంకో పెళ్లి చేసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ అలాంటి ఏం చేసుకున్నాడో మీకెందుకు అసలు? ఇప్పుడు మీకు ఆ మాజీ భార్యలు ఎవరన్నా వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీరు దిశ పోలీస్ స్టేషన్లను పెట్టారు, మహిళా కమిషన్ ఒకటి పెట్టారు. వాటిలో అట్లాంటి చోటకి ఏమన్నా వచ్చారా పవన్ కళ్యాణ్ తాలూకు భార్యలు ఎవరన్నా వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తే మీరు అందుకు మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు దిశ పోలీస్ స్టేషన్స్ అంటే బోర్డు కంప్లైంట్లు కట్టలు పడి ఉన్నాయి. మహిళా కమిషన్ దగ్గర కట్టలు పడి ఉన్నాయి. అవేమీ చేయకుండా పైగా మీరు అసలు ఇంకొక దొంగ పని ఏం చేశారు అంటే చట్ట పరిధిలోకి రాని విషయాల్ని చట్టంలో పెట్టి దిశ చట్టం అని ఒకటి చేశారు. ఆ దిశ చట్టంలో ఇంతవరకు ఒక కేసు మీరు నిందితుడికి శిక్ష వేయాల. ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదు. అంటే మీరు ఆర్భాటాలకే మీరు ముందుంటారు, హోర్డింగ్లు పెట్టుకుంటానికే మీరు ముందుంటారు తప్పితే వాస్తవ రూపంలో అవి పనికొచ్చే పనులు కాదు, చిత్తు కాగితాలతో సమానం. మరి అలాంటప్పుడు మీరెందుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ నీ మేనిఫెస్టో బాగలేదని మాట్లాడు. పవన్ కళ్యాణ్ నువ్వు అసలు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నావు ఏంటి అని అడిగే హక్కు కూడా లేదు. ఎవరైనా కూటములు అవుతారు. ఇప్పుడు ఇండియా కూటమి ఉంది, ఓ పక్కన ఎన్డీఏ కూటమి ఉంది. ఈ 2 కూటములు ఉన్న తర్వాత ఎవరెవరితో కలిశారని మాట్లాడడానికి నువ్వెవడవు అసలు? నీ పార్టీలో నువ్వేం ఫాలో అవ్వాలనుకుంటున్నావో నీ పార్టీ ప్రకారం నువ్వు ఉండాలి. అంటే ఏ రకంగా చూసినా ఒక అపరిపక్వ మేధావిలాగా ఉంటాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ప్రకటిత మేధావి, అపరిపక్వత మెదడు. అతని గురించి ఇంతకంటే మాట్లాడడానికి టైం వేస్ట్ అండి.